ప్రియా దేవుని పిల్లలరా, నేటి సమాజంలో మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో మానవుడు శ్రమకు, శోధనకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు గురైపోయి కృంగుబాటుకు గురై చాలా వేదన పడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, మన అనుకున్నవారు లేక బంధువులో, సన్నిహితులో, స్నేహితులో మేమున్నామని ధైర్యం ఇవ్వటానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నేను ఒక మాట అంటాను పిల్లరా, ఏ మనుష్యుడు కూడా మన పరిస్థితులను మార్చలేడు. ఎందుకంటే దేవుని చేత ఒకవేళ మనం శోధించబడుతూ ఉంటే దేవుడు మనల్ని సువర్ణం వల్లే మార్చడానికి, ఒకవేళ మనల్ని పరీక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తే నిశ్చయముగా ఆయన సహాయం చేయనిదే ఏ సహాయము మనకు అందదు పిల్లరా. గమనించండి, భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో 12వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలా అంటాడు, ఆయన పడగొట్టగా తిరిగి కట్టగలిగిన వాడెవడు అన్నాడు. పిల్లరా, నిజంగా గమనించండి, దేవుడే యోబును పరీక్షించడానికి, శోధించడానికి ఆయన చాలా ఇబ్బందుల కొలుములో పెట్టాడు, పడగొట్టాడు. అయితే సన్నిహితులు వచ్చారు, మేమున్నామని ధైర్యం చెప్పారు. అప్పుడు ఈ మాట అంటాడు, అసలు దేవుడు నన్ను పడగొడితే తిరిగి ఎవరు నిలబెట్టగలడు? దేవుడే నన్ను శోధిస్తే ఎవరు నాకు సహాయం చేయగలరు? దేవుడే నా ప్రయాణాన్ని అడ్డుకుంటే ఎవరు నన్ను ముందుకు నడిపించగలరు? ఇలాంటి ఆలోచనలు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు? మన ద్వారా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. నేటి దినాన శ్రమైన, కష్టమైన, శోధనైనా దిగులు పడకండి. ప్రభు తప్పక మన జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఒక కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు ఆశతో ఎదురు చూస్తే ఆయన కృపలో భద్రపరచబడదాం. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.